వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. పాక్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి వెళ్లండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన 42% పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. పాక్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి వెళ్లండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మిస్ వరల్డ్ పోటీలను పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్న సీఎం ఎయిర్పోర్టు అతిథులు బస చేసే హోటల్ కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. తెలంగాణలో చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి. విభాగాల వారీగా ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించిన సీఎం నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి మిస్ వరల్డ్ 2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్న సీఎం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42%కు పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ ఉత్తర్వులు జరపాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఊరువాడలో ఉద్యమం చేస్తామని రాజ్య సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన జరిగింది. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లినా బీసీల కేసు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఓ కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం ఉంది. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. కావున తమరు జోక్యం చేసుకుని వెంటనే జీవో తీసి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం మీడియా సమావేశం జరుగుతుంది. మీ మొబైల్స్ కొంచెం సైలెంట్గా పెట్టుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు బీసీ సోదరులకు పరిశీలిస్తున్నాం. కార్యక్రమాన్ని సభాధ్యక్షులు గుజ్జు సత్యమన్న గారు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుచున్నాం. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ బీబీసీ ప్రపంచ నివేదికలు కూడా తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా బీసీ వాదం ఉందని చెప్పి అనుకున్నాను. అంతేకాదు పార్టీ గాంధీ కూడా బీసీ వాదం ఎత్తి మీద ఎత్తుకున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీ వాదం అంటున్నాడు, ఒకవైపు బీసీను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ ఎత్తి మీద ఎత్తుకుంది. పార్టీలు, జాతీయ పార్టీలు, కేంద్ర ఇంటెలిజెన్స్, ప్రపంచ నివేదికలన్నీ ఈ రాష్ట్రంలో బీసీ పిల్లలు, యువకులు
బీసీలకు ముఖ్యమంత్రి చేయాలి, బీసీల రాజ్యం వేయాలన్న పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టారు. నా పేరు ఈ బిల్లు ఏం చేయాలి? గవర్నర్ గారి ఆమోదం పొందినాక జీవో తీసి ఎన్నికల నోటిఫికేషన్ చేయాలి. విద్యా ఉద్యోగాలతో పాటు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి పంపాలి, 9th షెడ్యూల్ పెట్టాలి. ఆ తర్వాత అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి. అలాగే మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మరి గత 15 రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి చేరిన తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ పైన మనం తదుపరి కార్యాచరణ ఏం చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాన్ని పందాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన ఏంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన ఏంటి, మరి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండాలి అనేది రూట్ మ్యాప్ కోసము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మిత్రులందరూ కూడా సమయపాలన దృష్టిలో పెట్టుకొని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాపాలనే గిరిజన ఎమ్మెల్యేకు అవమానం. సొంత నియోజకవర్గం అయిన అశ్వరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జారే సముదాయించి కారులోకి తీసుకెళ్లిన మంత్రి తుమ్మల నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా? చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే? లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు. ఏంటంటే ఏమనుకుంటున్నారు? లేదు సార్, నేను కొట్టను, లేదు, అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు సార్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని కాటేపల్లిలో గల ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో పేలుడు 4 తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఇంద్రమ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. వెలుగుపల్లి గ్రామానికి చెందిన బయ్య కనకయ్య తనకు ఇంద్రమ ఇల్లు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు తన వద్ద 20,000 రూపాయలు తీసుకున్నారని మోసం చేశారని వాపోయారు. ఇంద్రమ ఇండ్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆత్మహత్యకు ఎంతిచ్చినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కనకయ్య కిందకు దిగాడు. స్టార్టింగ్ లో 20,000 నేను ఒకరికి ఇచ్చిన కనుక ఇంట్లో లేదని సంపాదన లేదు, ఏది నాకు ఊరు మొత్తానికి తెలుసు. అయితే ఆ విషయంలో
తమ్మి నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీకు 20,000 రూపాయలు నేను ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఫోన్ కింద ఫస్ట్ 20,000 అన్నారు. ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నట. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నట. నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు అందరూ తర్వాత దేవుడా దండం పెడతా నగరు. అయితే అప్పుడు సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్లో చెప్పు వస్తున్నా అంటే మరో లక్ష చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడితే ఫోన్పే చేసి ఏది అది మరి వాళ్ళకి ఇష్టం శాస్త్రాచారు ఏమన్నా వర్తి చేసిన. అది ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు, నాకు గుండె జాగా లేదు, పొలం లేదు, ఫ్లాట్లు లేవు, వెనక మరి సంపాదించి అమ్మాయి సంపాదించిన సంపాదన లేదు. మీరు ఏం చేస్తారు చెప్తారు నాకు తెలియదు. కానీ నాకు ఇల్లు కావాలి. మా ఈ 35 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కంకల్ ఇల్లు వచ్చిన వాళ్ళకి వచ్చింది తప్పించి మా అమ్మాయి కూడా గుడిసెల్లో బతికి చచ్చిపోయారు. వచ్చి తెచ్చుకోవాలంటే వచ్చి తెచ్చుకో మాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా చచ్చిపోయారు ఇట్లా చచ్చిపోయారు ఆ పేరు వచ్చింది తప్పు. అది నిన్న దాకా నేను ఫోన్ చేసిన అన్న ఏందన్నా వచ్చిందంటే నీది ఫస్ట్ లిస్ట్ లేరా సెకండ్ లిస్ట్ వచ్చింది అని చెప్పింది. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అన్నారు. ఉగ్ర మూకలు పహల్గాంలోని పర్యాటక స్థలంలో సుమారు 28 మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ సోమవారం రాత్రి కొండమల్లేపల్లి సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను అల్లకల్లోలం చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ను రద్దు చేయాలని ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉగ్రవాదులను తుదముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరులను మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యకు పాల్పడటం అమానవీయ చర్యని అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, జిల్లా కార్యదర్శి బండి నరేష్, జున్ను దయా, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, పెద్దిశెట్టి సత్యం, ఆరిఫ్, అల్తాఫ్, శ్రీను, యాదగిరి, రామకృష్ణ, జనార్దన్, మైనుద్దీన్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాన్ని మనం పట్టుకట్టాలి. భారత్ అంటే రాష్ట్రపతి కాదు, భారత్ అంటే ఒక అఖండమని నిరూపించాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడు, ఒక సైనికుడు వల్లే ముందుండి ఒక యుద్ధం చేయాల్సి వస్తే ప్రతి భారతీయుడు కూడా ముందుండి నడవాలి. ఇది మన ప్రతి ఒక్కరి భారతీయుని బాధ్యత. ఇది ఈ పాకిస్తాన్ ఈ రోజు వరకు ఇదే లాస్ట్, మనకు ఈ యుద్ధం లాస్ట్ వరకు జరుగుతుంది. అలా అనుకోవద్దు, ఇక్కడికే సమాప్తం అయిపోవాలి. ఈ యొక్క సంఖ్యలను మనం పెంచి ప్రతి భారతీయుడు ఒక సైనికుడు మన ముందుండి ఈ యుద్ధాన్ని మనం కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్క ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. మరి మీరు ఒకేసారి నలుగురు వచ్చారు, మాకు నలుగురు కాదు 400 మంది వచ్చినా కానీ అడ్డంగా తీసి కారం పెట్టి చూపేసి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనను భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దాడిని యువత, మహిళా, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు అందరూ కూడా ఖచ్చితంగా ఖండించాలి.
ఈ ఖండించి ఈ ముష్కరులకు మన భారత సైన్యం తగిన బుద్ధి వడ్డీ మిత్తితో సహా చెల్లిస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి ఉగ్రవాదులారా, మీరు అనుకుంటున్నారేమో భారత్ చూస్తూ ఊరుకుంటుంది. ఇలా 20 మందిని చంపినాం, రేపు చొరబాటుదారులు వచ్చి మరి ఇలా పహల్గామ్ లో చంపాము, రేపు ముంబైలో చంపుతాము, హైదరాబాద్ లో చంపుతాము, కొండమల్లెపల్లిలో ఊరుకుంటున్నారా? మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. భారత్ నుండి భవిష్యత్తులో ఇంకొక మరణము భారత్ లో జరిగిందంటే ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. సింధు జలాలను ఆపింది. ఇలా సింధు జలాలను ఆపడంతో మీకు ఎక్కడ ఎలక గుడిసెలో పడ్డ ఎలక లెక్క నోట్లో కాయపడ్డట్టుగా మీరు చిన్నగా ఆ సాకులు మాట్లాడుతున్నారు. మీకున్నటువంటి జల వనరులు మేము మా దగ్గర నుంచి వచ్చేవి మేము ఆపడం జరుగుతుంది. ఇదే కాదు, వాణిజ్యపరమైనవి మీరు ఆకలి చావులతో సావాలి, మీరు ధరలు పెరిగి సావాలి, మీరు తిరుగుబాటు చేసి మీకు మీరే ప్రభుత్వంపై కాల్చుకొని సత్య పరిస్థితి వస్తుంది. ఇప్పటికే భారతదేశం యుద్ధాలు చేయాలంటే కొత్త కాదు, యుద్ధాలు ఎన్నో చేసింది. కానీ భారతదేశం అంటే ఒక గొప్ప సంస్కృతి ఉంది, గొప్ప నాగరికత ఉంది, గొప్ప శాంతి శోభకమైనటువంటి భారతదేశం యుద్ధాలు చేయడం కాదు. యుద్ధం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది, అది ప్రాణ నష్టం జరుగుతుంది, భూమి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దుర్మార్గులై, మీరు ముష్కరులై, మీరు రాక్షసులై ప్రవర్తించారు. ఈ యొక్క రాక్షసత్వాన్ని మంట కలిపే రోజు వచ్చింది. దయచేసి మీరందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన మిత్రుడు జిల్లా కార్యదర్శి బండి నరేష్ గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాం. ఇక్కడ చేసిన కోదాడ పట్టణం అనంతగిరి మండలాల్లో చిన్నారులపై పిచ్చి కుక్కల దాడి. వేర్వేరు ఘటనల్లో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు, కుక్క కాటుకు మందులు లేక నల్గొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స. అనంతగిరి మండలం త్రిపురవరంలో బయట అడుక్కుంటున్న 2 చిన్నారులు క్రిష్, తనుశ్రీపై కుక్కల దాడి, తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తరలింపు. లేవు మంచి పెట్టి ఇటు పెట్టి ఓకే ఓకే ఓకే. ఇంద్రమ ఇండ్లు ఇవ్వలేదని అధికారులను లోపలేసి గ్రామ పంచాయతీకి తాళం వేసిన గ్రామస్తులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ఉదిగొండ మండలం కృష్ణాపురం గ్రామంలో అర్హులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వకుండా భూములు గవర్నమెంట్ జాబులు ఉన్న వారికి ఇచ్చారని అధికారులకు లోపలేసి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు. కేసీఆర్ సభతో పోల్చుకుంటున్నారా పిల్ల కాకులు? మా సభలో పల్లీలు ఐస్ క్రీములు అమ్ముకోవడానికి వచ్చినంత మంది వస్తారు. కాంగ్రెస్ సభ ఒక్కడే నాయకుడు మాట్లాడి సభ పెట్టే దమ్ము ఉందా కాంగ్రెస్ నాయకులకు? జగదీష్ రెడ్డి. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి ఐస్ క్రీములు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంత తోని సభ పెట్టినా చాలు.
గంత మందితో పెట్టినా జరాల సభల మొక్కలకి ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట, ఎవరు ముఖ్య అతిథి దానికి. మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈయన మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా, మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము, దీనికి పలానా ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను తప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చిల్లర మాటలు, చిల్లర చేష్టాలు, కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ, ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి. రైట్, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. పాక్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి వెళ్లండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం బుజ్జా సత్యం అధ్యక్షతన 42% పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి ఆర్ కృష్ణయ్య. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.